హలో, వెల్కమ్ టు న్యూస్. బిగ్ బాస్ హౌస్ ప్రతిదీ కౌంటే. ఇక్కడ నువ్వు కూర్చున్న విధానం దగ్గర నుంచి, మాట్లాడే మాట దగ్గర నుంచి, ఆఖరికి చూసే చూపు, ఆట ఆడే విధానం, నువ్వు గెలిచావో ఓడిపోయావు పక్కన పెడితే ఆడే విధానం, మాట్లాడే విధానం. ఆ వీక్ నామినేషన్ ఏ పాయింట్ వేసారో అదే పాయింట్ మీద ఓట్లు పడతాయా, ఓట్లు వేస్తారా అంటే అదొక వన్ ఆఫ్ ది పార్ట్ అవుతుంది తప్ప ఎలిమినేషన్ అవ్వడానికి ఓవరాల్గా వాళ్ళ జర్నీని చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అన్నీ చూసి ఓట్లు పడతాయి. ఇప్పుడు ఈరోజు ప్రియా గారి ఎలిమినేషన్ దానికి 100% నిదర్శనం. కొంతమందికి ఆ వీక్ని బట్టి పడతాయి, కానీ మ్యాక్సిమమ్ ప్రియా గారు లాంటి వాళ్ళే ఎప్పటికీ చేంజ్ అవ్వట్లేదు ఏంది అది అని చెప్పి. ప్రియా గారి ఎలిమినేషన్ అయితే చాలా ఎమోషనల్ అనిపించింది అబ్బా, నిజంగా చాలా బాధ అనిపించింది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఏడుస్తుంటే, పవన్ కళ్యాణ్కి 2 రకాల బాధలు. ఒకటి ప్రియా ఎలిమినేట్ అయిపోయిందన్న బాధ, ఇంకొకటి అంతవరకు బార్డర్లో వచ్చిన టెన్షన్ని తట్టుకోలేకపోయాడు. ఆ ప్రాసెస్ని తట్టుకోలేక ఏడుస్తూనే ఉన్నాడు, ఇంకా దాన్ని అవుట్ బర్స్ట్ అయిపోయాడు. సో పవన్ కళ్యాణ్కి ఎంతకన్నా నన్ను అడిగితే ఎంతకన్నా మంచి అవకాశం ఇంకొకరు ఎవ్వరు ఇవ్వరు. వస్తూనే ఉన్నాయి ఇన్పుట్స్, పవన్ కనిపించట్లేదు అని. లాస్ట్ వీక్ నామినేషన్లో ఇచ్చినప్పుడు కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. నామినేషన్లో ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. మొన్న వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద వాళ్ళు వచ్చినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆఖరికి ఇక్కడ ఆడియన్స్ చెప్పినప్పుడు అప్పటికే కొంచెం ఆలోచించుకుంటున్నట్టున్నాడు. ఫైనల్ టచ్ ప్రియా ఎలిమినేషన్తో పడింది పెద్ద దెబ్బ. ఆఖరికి నిజం చెప్పాలంటే మర్యాద మనీష్ వెళ్ళిపోయినప్పటికీ వీళ్ళు కొంచెం అయ్యోపనర్ అవ్వాల్సింది. కామనర్స్ మనం అప్పుడే ఎలిమినేట్ అయిపోవడం ఏంటి అని కొంచెం శ్రీజ లాంటి వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యారు, కానీ మిగతా వాళ్ళు అయితే రియలైజ్ అవ్వలేదు. ఈసారి ప్రియా ఎలిమినేషన్తో మాత్రం కంప్లీట్గా అయ్యోపనర్ అవుతుంది, కంప్లీట్గా గేమ్ అయితే చేంజ్ అవుతుంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్లో అయితే చేంజ్ రావాల్సిందే, వస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అగ్ని పరీక్షలోను చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన పవన్ కళ్యాణ్ అసలు జీరో కనిపించట్లేదు. సో చాలా ఇన్పుట్స్ వచ్చాయి, చేంజ్ చేసుకుంటే మంచి ప్లేయర్ని చూడగలమన్న హోప్ అయితే ఉంది. ఇంకా ఈరోజు ఓవరాల్గా సండే ఎపిసోడ్ చూస్తే నిజంగా చాలా 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 మంచి ఇన్పుట్స్ ఇచ్చారు నాగార్జున గారు. ఒక కెప్టెన్సీ టాస్క్కి కొంచెం కామెడీ అనిపించిన ఇన్పుట్స్ వైజ్ వాళ్ళకి కొత్త ఎవరిని ఆడియన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని అడగడం, వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ అంటే వాళ్ళ ఆన్సర్ చెప్పిన దానికి మళ్ళీ ఆడియన్స్ నమ్ముతున్నారా లేదా, జెన్యూన్ అవునా కాదా అని చెప్పి వాళ్ళ నాటని ఇంప్రూవ్ చేసే విధానం, ఆ పాయింట్ అయితే చాలా బాగుంది. నాకైతే సూపర్, చాలా బాగా నచ్చింది. ఇంకా హరీష్ గారు, మాస్క్ మ్యాన్ హరీష్ గారికి వచ్చిన ఇన్పుట్స్, ఆయనకి నిజంగా చెప్పాలంటే ఆయనకు వస్తున్న ఇన్పుట్స్ ఇంకెవరికి రావట్లేదు. నాకు ఒక్కటే అర్థం కావట్లేదు, ఆయనలో అసలు హ్యూమర్స్ ఉందా, లేని దాన్ని ఉంది అని చెప్పి చూపించండి అంటే ఎక్కడి నుంచి చూపిస్తారు? అసలు ఉందా లేదో కూడా అర్థం కావట్లేదు. హ్యూమరస్ అంటున్నారు. ఉన్న వాళ్ళకి అలా ఉండదు, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అది మాట్లాడితే నేషనల్ మీడియా అంటూ మాట్లాడితే ప్రతి ఒక్కరు అంటే అందరు కలిపి తన్నే టార్గెట్ చేసేస్తున్నారు, తను ఒక్కడే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ కూడా రాంగ్ అన్నట్టుగా పోర్ట్రే చేయడానికి ప్రతిసారి అదే పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు అతను. ఎవరో కానీ మళ్ళీ అడిగాడు క్వశ్చన్. అన్ని ఎపిసోడ్ చూసి ఒక్కొక్క ఎపిసోడ్లో అన్ని సీజన్స్ చూసి ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుని దాన్ని మా ముందు చూపిస్తున్నారని అదిరిపోయింది. అది మాస్క్ మ్యాన్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. యాక్చువల్గా హరీష్ గారికి అయితే నిన్నటి నుంచి కూడా సీను రివర్స్ కొట్టింది. ఆయన ఏంటి, నేను ఆడియన్స్ మనసును దోచేసుకుంటున్నాను, హౌస్ మేట్స్ నాకు ఆపోజిట్గా ఉన్నారు, హౌస్ మేట్స్ నాకు సపోర్ట్ చెయ్యట్లేదు, ఈయన పోర్ట్రే చేస్తున్నాను, వాళ్ళకి ఆడియన్స్లో బాగా వెళ్తుంది, నన్ను బాగా లవ్ చేసేస్తున్నారు అనుకున్నారు. నిన్న సాటర్డే ఎపిసోడ్లో కూడా మంచి జలక్. ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ద్వారా కూడా ఆయనకు అదే వచ్చింది. ఇప్పటికైనా సరే రియలైజ్ అయితే ఓకే, లేదు అంటే హరీష్ గారిని అసలు భరించలేకపోతున్నాం అబ్బా. సో ఇది బర్ని గారిది, చెప్పడానికి ఏం లేదు, కంప్లీట్ సేఫ్గా ఆడుతున్నారు. అడిగే క్వశ్చన్స్ మాత్రం చితకొట్టేశారు ఎవరో కానీ, చాలా బాగా అడిగారు. సో ఇక్కడ ఇంకొక బ్యాలెన్స్ చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇమాన్యువల్కి వరుసగా ఇది నిజంగా బ్యాడ్ అవుద్ది. ఒక కంటెస్టెంట్కి చాలా చాలా బ్యాడ్. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా కష్టం. ఇమాన్యువల్కి వస్తున్న ఇన్పుట్స్ అన్నీ కూడా పాజిటివ్ వస్తుంది. తను ఏ మాత్రం ఇంబ్యాలెన్స్ చేసుకున్నా సరే మొత్తం తుక్కు అయిపోద్ది. నాగార్జున గారు అదే చెప్పారు, కిరీటం రావడం కాదు,
దాన్ని మెయింటైన్ చేయడం, దాని బరువు మొయ్యడం వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చేస్తాయి అని చెప్పి. ఆఖరికి భరణి గారికి నెగిటివ్ వస్తుంది, అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఇంకా చూపించట్లేదు అని. సంజన గారికి సరే టాప్ 1, 2, 3 అనుకున్నప్పుడు సంజన గారికి కూడా వస్తున్నాయి, చాలా నెగిటివిటీ ఉంది హౌస్లో. ఇంకా దొంగతనాలు మరీ బోరింగ్ కొట్టేస్తున్నాయి, ఇన్పుట్స్ వస్తున్నాయి, ఆట మార్చండి అని చెప్పి ఇన్పుట్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ వస్తున్నాయి. బట్ ఇమాన్యువల్కి ఇటువంటి ఏమి రావట్లేదు. ఇలా రాకపోవడం కూడా చాలా డేంజరే. బట్ ఇమాన్యువల్ దాన్ని ఎలా మేనేజ్ చేస్తే తను బ్యాలెన్స్ చేసుకోవడం అయితే చాలా చాలా కష్టం. సరే అదొకటి. నిజంగా ఇమాన్యువల్కి 100%, 91% వచ్చింది. సో అది సంతోషపడవలసిన విషయమా బాధపడవలసిన విషయమా అనేది పక్కన పెట్టేస్తే చాలా బాగా ఆడుతున్నాడు. గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. కొన్ని దగ్గర కన్నింగ్ ఆడుతున్నాడు. కన్నింగ్ని మనకి తెలియకుండా, కంటెస్టెంట్స్కి తెలియకుండా ఎలా ఆడాలో అలా ఆడుతున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. బట్ దాని బ్యాలెన్స్ ఎలా చేసుకుంటాడు, రాను ఎలా ఉంటుంది అనేది చూడాలి. పవన్ కళ్యాణ్లో ప్రియా వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏమాత్రం చేంజ్ వస్తుంది. ఇప్పటికే ప్రస్తుతానికి లైవ్లో చూస్తే పవన్ కళ్యాణ్ అప్పుడు చేంజ్ కాదు, పవన్ కళ్యాణ్లో చేంజ్ కనిపిస్తుంది. మగాళ్ళతో మాట్లాడుతున్నారు, టైం స్పెండ్ చేస్తున్నాడు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. సో చేంజ్ కనిపిస్తుంది. అది కంటిన్యూ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ మంచి ప్లేయర్ చూడొచ్చు. ఎందుకంటే తను ఓపెన్గా మాట్లాడే విధానానికి, తన స్పోర్ట్స్ పర్సనాలిటీకి అన్నింటికి కూడా ఒక మంచి ప్లేయర్ ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. చూడాలి మరి. సో ఓవరాల్గా అయితే నాకు ఈ కెప్టెన్సీ టాస్క్ బాగా ఉంది. జస్ట్ నార్మల్గా సండే పూట, సాటర్డే పూట ఎప్పుడైనా సరే గేమ్ జస్ట్ ఫన్ కోసం పెడతారు కదా, అలాంటి గేమ్ పెట్టి ఫన్ కోసం, ఇది రెగ్యులర్ మన చాలా సీజన్స్లో చూసిన గేమే. సో జస్ట్ ఫన్ కోసం పెట్టి దాంతో కెప్టెన్ చేసేసారు. ఏంటో సరే. మనకి ఇంకొకటి ఏంటంటే డిమాండ్ పవన్ ఇంకా రీతు పంచాయతీ అబ్బా. ఈ సండే ఎపిసోడ్లో సగం ఎపిసోడ్ వీళ్ళ పంచాయతీతోనే సరిపోయింది. డిమాండ్ పవన్, శ్రీజ ఆ రోజు డిస్కషన్లోని శ్రీజ అయితే డిమాండ్ పవన్కి చెప్పినప్పుడు డిమాండ్ పవన్ ఏమి అంటే అబ్జెక్షన్ చెప్పలేదు, ఏం చెప్పలేదు, విన్నాడు, చూస్తాను అన్నట్టుగా చెప్పాడు. అందులో శ్రీజ తప్పేం లేదు. ఇది కూడా స్టార్టింగ్లో చెప్పింది. సో తను తప్పేం లేదు. రీత ఇంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అసలు డిమాండ్ పవన్ ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నాడో అర్థం కావట్లేదు. టు బీ ఫ్రాంక్, ఈ మాట చెప్పాలని లేదు, బట్ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, ఈ అబ్బాయి లోపల ఇంత ఎమోషనల్ అయిపోవడం ఏంటి, అసలు బయటకు వస్తే అసలు యాక్సెప్ట్ చేయగలరా, తట్టుకోగలరా, ఏంటి, నాకు అసలు డిమాండ్ పవన్ చూస్తే పాపం అనిపిస్తుంది. సో మళ్ళీ తర్వాత బుజ్జగించుకుంటున్నాడు, చాలా ఎమోషనల్ అయిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఇదైతే చాలా చాలా కష్టం. చాలా కంటెస్టెంట్స్ ఇందులోంచి ఈ ఊపిలో పడిపోయి బయటకు రాలేక నెగిటివిటీ తెచ్చుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, బయట కెరీర్ స్పాయిల్ అయిపోయిన వాళ్ళు. సో ఈ అబ్బాయికి అంత నెగిటివిటీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఆ ఊపిలోకి అయితే వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది. చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. సో వీళ్ళు ఓవరాల్గా డిమాండ్ పవన్ ఇప్పటికైనా సరే, అంటే ఇప్పుడు ఇంతమంది చెప్తున్నప్పుడు కూడా ట్రయాంగిల్ అవ్వను, ఈ లవ్వను, ఎఫెక్షన్ అని నాకు చెప్తున్నప్పుడు కానీ వాళ్ళు రియలైజ్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఓవరాల్గా ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి, ఒక డౌట్. మీకు దాని మీద క్లారిటీ ఏమైనా ఉంటే మెసేజ్ చేసి చెప్పండి. అసలు ఈ ఎఫెక్షన్కి ఈ లవ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అర్థం కావట్లేదు. అది లవ్వా ఎఫెక్షనా అర్థం కావట్లేదు అంటారు. అంటే పోనీ ఫ్రెండ్షిప్ అనే కాదు, లవ్వా ఎఫెక్షన్ అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి? అప్పటి నుంచి ఎఫెక్షన్ లవ్ ఇవి రెండే మాట్లాడుతున్నారు. లవ్లో ఎఫెక్షన్ ఉంటుంది కదా, ఎఫెక్షన్లో లవ్ ఉంటుందా అంటే ఎఫెక్షన్లో లవ్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. అంటే అలాంటప్పుడు ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు కదా. నాకు ఎఫెక్షన్ ఏంటి, ఈ లవ్ ఏంటి, ఏంటో అసలు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న డిమాండ్ పవన్ అయితే. ఓవరాల్గా నాకు అనిపించింది ఇదే. సో కామనర్స్ ఇప్పటికైనా సరే ఓపెన్ అయ్యి ఉన్నది ఇంకెంతమంది ఉన్నారు. హరీష్ గారు ఎప్పుడు నెగిటివిటీతో ఉన్నాడు. శ్రీజ తను చెప్పిన మాటలని తను పాజిటివ్గా తీసుకుంటుంది, చేంజ్ కనిపిస్తుంది. నెక్స్ట్ చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నది పవన్ కళ్యాణ్. ఏ మాత్రం చేంజ్ అవుతాడో చూడాలి. డిమాండ్ పవన్ ఇంకా హరీష్ గారు వీళ్ళిద్దరూ చేంజ్ అవ్వకపోతే చాలా చాలా కష్టం. డిమాండ్ పవన్ ఇంకా ఆ ఊబులో ఇరుక్కుపోయి ఉంటాడు. కొన్నాళ్ళు బిగ్ బాస్ కంటెంట్ కోసం ఉంచవచ్చు కానీ, బట్ టాప్ కంటెస్టెంట్ అవ్వలేడు ఇదే సీజన్లో ఇలాగే ఉండిపోతే.
నెక్స్ట్ కొత్తగా వచ్చిన అమ్మాయి దివ్యాని వీళ్ళతో కలపడానికి లేదు. ఇంక వన్ వీక్ అయినా చూసిన తర్వాత వీళ్ళు నలుగురిలో అయితే ఇక్కడికి శ్రీజ బెటర్గా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు అనేది ఈ వీక్లో తెలుస్తుంది. హరీష్ గారు అయితే చేంజ్ అయితే వచ్చే అవకాశాలు అయితే నాకైతే కనిపించట్లేదు. మరి చూడాలి, ఈ వీక్ ఇన్ని ఇన్పుట్స్ వచ్చిన తర్వాత కూడా ఆయనలో చేంజ్ వస్తుందో రాదని తెలిసి చూడాలి. డిమాండ్ పవన్కి అయితే నాకైతే ఆ ఊబి నుంచి బయటకు వస్తారని హోప్ అయితే లేదు. సో ఇదేంటి ఓవరాల్గా నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్ చెప్పండి. ఓన్లీ కామనర్స్ గురించి సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకోవట్లేదు అంటే జస్ట్ 2 వీక్స్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది కామనర్సే. కామనర్స్ చాలా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళ బిహేవియర్లో చాలా చేంజ్ రావాలి. వాళ్ళ ఆర్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది ఒక ప్రియ ఎలిమినేషన్ రూపంలో వచ్చిన అవకాశం వాళ్ళు అర్థం చేసుకుంటే. సో అందుకే కామనర్స్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైము కామనర్స్ నుంచే 2 సార్లు కెప్టెన్ అయ్యారు డిమాండ్ పవన్. సో అది కూడా మనం కొట్టుపారేయడానికి లేదు. సో ఇదండి ఓవరాల్గా నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి. టేక్ కేర్, బై.